హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అపాన్ ఎ టేస్ట్ అండ్ వ్లాగ్స్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం తయారీ విధానం చూపిస్తాను. చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అటుకులు, డ్రై ఫ్రూట్స్, బెల్లం, పాలు. దీని ప్రిపరేషన్ చూద్దాం. నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేశాను. బౌల్కి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను ప్రసాదానికి కాబట్టి. నేను కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. ఇలా గీ యాడ్ చేసుకొని గీ కొంచెం కాగాక అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని సైడ్కి తీసి పెట్టుకోవాలి. నేను సైడ్కి తీసుకుంటున్నాను. ఇలా సైడ్కి తీసి పెట్టుకున్నాం. ఇంకా గీ ఉంటుంది కదండి బౌల్లో, దానిలో అటుకులు యాడ్ చేసుకొని అటుకులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకులు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి, ఇలా చేంజ్ అవుతుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 minutes పట్టిద్దండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దీనిలో నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 2-3 minutes ఉడికించుకుంటే చూడండి, ఇలా పాలు పొంగుతూ ఉంటాయి, అటుకులన్నీ మెత్తగా అయిపోతాయి, ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం యాడ్ చేసుకొని అన్నీ 1 cup సరిపోతున్నాయి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. సిమ్లోనే వండుకోండి. చూడండి, బెల్లం కూడా కరిగిపోయింది, పాయసం తయారైపోతుంది. ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కొంచెం బాగా కలిపేసి మొత్తం మిక్స్ చేసుకుని ఒకసారి పాయసం తయారైపోయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి దేవుడికి నైవేద్యం తీసుకుంటున్నాను. ఇలా తీసుకుందాం. చూడండి, ఇలా తీసుకున్నాను దేవుడికి నైవేద్యం సమర్పించడానికి. మన అటుకుల పాయసం తయారైపోయింది, చూసారు కదా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి నేను మా ఇంట్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను మీకు చూపిస్తాను. ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. ఇప్పుడు రాధాకృష్ణుని డెకరేషన్ చేసాము, ఒకసారి దర్శించుకోండి. కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలన్నీ సమర్పించాము. అటుకులు పాయసం, అటుకులు, మేగడ, వెన్న, బెల్లము, శొంఠి కలిపి మిక్స్ చేసి పెడితే కృష్ణుడికి చాలా ఇష్టం అంటండి. అందుకని కృష్ణుడి పాదాలు కూడా వేసుకున్నాము. చాలా చక్కగా వచ్చినాయి. అందరూ ఒకసారి చూస్తారని వీడియో పెట్టాను. మీకు కనుక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.